ఇక వృషభ రాశి. వృషభ రాశికి చూసినట్లయితే ఈ వారం వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. వృషభ రాశిలోని కృత్తికా నక్షత్ర జాతకులకి ప్రయత్నమూలక ధనలాభం ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం, అంటే వీరు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు అయితే వస్తుంది, అందులో అనుమానం లేదు. ధనాధిపతి బుధుడు సూర్యుడితో బుధాదిత్య యోగం పట్టిన మధ్యలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రయత్న లోపం లేకుండా చూసుకున్నట్టయితే మీరు సమర్పించేటువంటి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాజెక్టు ప్రజెంట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్కి డబ్బులు రావాలి. అట్లాగే మీరు ఒక వర్క్ని ఫినిష్ చేసి డబ్బులు అడుగుతున్నారు, అక్కడ మీ యొక్క లోపాన్ని మౌఢ్యం రాకుండా చూసుకున్నట్టయితే తప్పకుండా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి జీవితాలు బాగుంటాయి. కానీ పుత్ర మూలకంగా కొంత ఈ వారంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతి పుత్రస్థానాధిపతి బుధుడు పుత్ర మూలకంగా కొంత సద్వ్యయం, ఖర్చులు పెరగడం అనేది కనపడతాయి. అయితే రాహు దృష్టి సోకినందువల్ల ఆ ఖర్చులు పిల్లలు అడిగినప్పుడు ఇదమిద్దంగా లెక్క చూసుకోకుండా ఇచ్చేసేది కాకుండా కొంత ఖర్చునైతే నియంత్రణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ కృత్తికా నక్షత్ర జాతకుల మీద అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ కృత్తికా నక్షత్రంకి ఎందుకు చెప్పాలంటే కృత్తికా నక్షత్రాధిపతి సూర్యుడు, ఆయనకి శత్రుగ్రహమైనటువంటి కేతు, రాహు పరస్పర వీక్షణ, అక్కడ పంచమాధిపతితో కలిసిన బుధుడు కాబట్టి, పంచమాధిపతి అయిన బుధుడితో కలిసిన సూర్యుడు కాబట్టి మనం ఇంత వివరణగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వారికి వార ప్రారంభంలో భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి క్యారీ ఫార్వర్డ్. ఎందుకంటే కృత్తికా నక్షత్రం వారికి ఇక్కడ ఈ రాశిలో కృత్తిక వారికి గ్యారంటీగా వీళ్ళకి 5 రోజులు పైబడి శుభాలు ఉంటాయి. కానీ రోహిణి నక్షత్ర జాతకులకి 4 డేస్ మాత్రమే మిశ్రమంగా ఉంటుంది. 4 డేస్ అంటే మిగతా తారాబలాలు ఎట్టైనా ఉన్నాయి, 4 డేస్ మాత్రమే మిత్రగతిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ టైం ల్యాప్స్ ఎక్కువ అవడం, తర్వాత శనితో కలవడం, ఈ ప్రభావాలన్నిటి చేత వీళ్ళకి సోదర మూలకంగా ఖర్చులు పెరగడం, సోదరులతో విభేదాలకు ఆస్కారాలు ఏర్పడడం, ఆస్తి సంబంధమైనటువంటి విభేదాలు ఏర్పడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అంతకు మించి మిశ్రమ కాలంలో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ధనాధిపతి అయినటువంటి స్థానానికి బుధుడు అధిపతి ఈ చంద్రుడితో షష్టాష్టకం వల్ల కొంచెం కటకటలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి వారం ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. అధైర్యపడొద్దు. శివస్తోత్ర పారాయణ చేసినట్లయితే ఈశ్వరుడు సర్వసంపదలను ఇస్తాడు. కాబట్టి మీరు ధనంలో టెన్షన్ ఏర్పడింది అంటే కుజదృష్టి సోకింది, బుధుడితో షష్టాష్టకం, శుక్రుడితో షష్టాష్టకం, సూర్యుడితో షష్టాష్టకం, రాహువు యొక్క కోణత్వం, ఇవన్నీ కలిపినప్పుడు దీనికి అంతటికీ కూడా దోషాన్ని నివారించే శక్తి ఒక్క ఈశ్వరుడికే ఉంటుంది. కాబట్టి మీరు ఈ వారం రోహిణి నక్షత్రం వాళ్ళు మిస్ కాకుండా వెళ్ళాల్సింది శివాలయానికి. ప్రతిరోజు ప్రదోషకాలంలో కానీ ఉదయకాలం కానీ 2 పూటలు కానీ శివాలయానికి వెళ్ళొస్తే మీ పనులు మీరు యథాలాపన చేసుకుంటూ ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ కూడా సంపడబడలేదు, శివాలయానికి వెళ్ళడం, ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, చక్కగా దర్శనం చేసుకొని శివుడిని దర్శనం చేసేసి మీకు టైం ఉంటే సావకాశంగా ఒక చిన్నపాటి అభిషేకం చేసేసి వచ్చేయడం, ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. రోహిణి నక్షత్రం వారికి రానున్న కష్టాలని తప్పకుండా నివారిస్తుంది, నన్ను నమ్మండి. ఇక మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారం 4.5 రోజు మాత్రమే ఈ వృషభ రాశిలో యోగాలు ఉంటాయి. పెద్దగా కలిసి రావడం ఉండదు, అట్టని పెద్దగా తోసేసుకునేది ఉండదు. కానీ విహారయాత్రలను లేకపోతే దూరదేశాలకు వెళ్ళడము, అట్లాగే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి మీకు నిలబడిపోయిన డబ్బుల విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఇటువంటి శుభాలు కొన్ని జరుగుతాయి. అట్లాగే పిల్లలతో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే కుజకేతువులు షష్టాష్టకం పట్టడం, ఆ కుజుడు యొక్క దృష్టి నీచను చూస్తున్నటువంటి చంద్రుడి మీద, చంద్రస్థానం మీద ఏకకాలంలో ఉండడంతో ముఖ్యంగా గృహిణులకి, ఆడవాళ్ళకి మగపిల్లలతో విభేదాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగపిల్లల విషయంలో కానీ ఆడపిల్లల విషయంలో కానీ ఈ యొక్క స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని తొందరపడి మాట్లాడడం, వాళ్ళు మిమ్మల్ని అనడం, నా కూతురు ఇలా అనిందని మీరు బాధపడడం, ఇటువంటివి రాకుండా కొంచెం సంయమనంతో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే మృగశిర నక్షత్ర జాతకుల మీద ఉంటుంది. అంతేకాకుండా విలువైనటువంటి ఆభరణాలను తీసుకొని ఏదైనా ఊర్లకు లేకపోతే ఏదైనా చోటికి వెళ్ళేటప్పుడు కొంత ధనం తీసుకొని వెళ్తున్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులు ఆ ధనం విషయంలో ఏమరపాటుతనంగా
ఉండకూడదు. ధనం క్యారీ చేసి తీసుకెళ్తున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే ఈ వారం కొంత ధన నష్టం జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏకకాలంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడు కేతువుతో షష్టాష్టకం, అలాగే రాహువుతో కలిసినటువంటి కేతువుతో కుజుడు షష్టాష్టక స్థితి పడుతూ చంద్రుడిని చూడడం, చంద్రస్థానాన్ని చూడడం మనస్తాపాలకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజక్షేత్రానికి వ్యయంలో రాహు ఉండడం వల్ల డబ్బులు దొంగలు ఎత్తుకోబోవచ్చు, దోచుకోబోవచ్చు. అట్లాగే రాశికి వ్యయ స్థానంలో కుజుడు ఉంటే అనవసరంగా కొంత ధనం పోగొట్టుకునే అవకాశాలు ఇటువంటివి ఈ వారం ఏర్పడుతున్నాయి మృగశిర నక్షత్రం వారికి. అంతేగాని ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ రావు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు తస్మాత్ అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. ఈశ్వరుడికి అభిషేకం కనుక చేసుకొని మీరు కూడా శివాభిషేకంతో పాటుగా దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే మంచి శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే ఈ మంత్రాన్ని ఎక్కువ కనుక చెప్పుకుంటే నష్టద్రవ్యాలు జరగకుండా, మోసం జరగకుండా కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.